హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టమాటా చెట్లలో మరియు చిక్కుడు చెట్లలో ట్రాక్టర్తో సేద్యం చేయొచ్చా, చేస్తే అది బాగానే వస్తుందా లేదా చెట్లు అనేవి పాడవడం జరుగుతుందా అనే విషయం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి టమాటా పంట. ఇవి ఆల్రెడీ పూత పిందె దశలో ఉన్నాయి, కాకపోతే గడ్డి ఎక్కువగా ఉంది కాబట్టి ట్రాక్టర్తో సేద్యం చేయడానికి రావడం జరిగింది. కానీ సేద్యం అనేది అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే సాళ్ళమ్మటి సేద్యం చేసి చెట్ల మధ్యలో కలుపు తీయడం జరుగుతుంది. మందులు స్ప్రే చేయకుండా ఈ తుంగ, ఆకు జాతి, గడ్డి జాతి మూడు రకాల గడ్డి ఉంది. వాటిని పోవడానికి మనం ట్రాక్టర్తో సేద్యం చేయడానికి రావడం జరిగింది. కనిపిస్తుంది కదా, గడ్డి అనేది ఏ విధంగా ఉందో ఎక్కువగా ఉంది సాళ్ళ మధ్యలో. అందుకని ఇది ఆకు జాతి, పూత అక్కడక్కడ పిందెగుత రావడం జరిగింది. ఈ వర్షాలు పడడం వల్ల చెట్లు అనేది ఒక సైడ్ వరగడం జరిగింది. చెట్లు సాళ్ళ మధ్యలో టైర్లు దొక్కుతాయనే ఉద్దేశంతో కొంచెం తోలి ఆపడం జరిగింది. టైర్లు తొక్కడుందని ట్రాక్టర్ ఎనికి పోవడం జరిగింది. టమాటా చెట్లు అనేది తొక్కడం జరుగుతుంది సైడ్ కొరగడం వల్ల. అందుకని టమాటా చెట్లలో సేద్యం అనేది తోలడం లేదు ట్రాక్టర్తో. చిన్నప్పుడు అయితే సరిపోతుంది, కొంచెం పెద్ద అయినాక అనేది టైర్లు పెద్దగా ఉండడం వల్ల తొక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సగం చెట్టు దాకా పోతుంది. అందుకని చిక్కుడు చెట్ల వరకే సేద్యం చేసి టమాటా చెట్ల వరకు ఆపేయడం జరుగుతుంది. చిక్కుడు చెట్ల వరకు అయితే సరిపోతుంది, కానీ టమాటా చెట్లలో అయితే టైర్లు అనేది తొక్కడం జరుగుతుంది. టమాటా చెట్లలో చిక్కుడు చెట్లకు జరిపింది అక్కడ సాలు వరకు కరెక్ట్గా జరిపినాయి టైర్లు. పెద్దగా ఉన్నట్టయితే ఈ చెట్లలో కూడా చేయడం అనేది కష్టం. చిన్న టైర్లు వేసినా కానీ టమాటా చెట్లు అనేది ఒక సైడ్ కురిగింది కాబట్టి సేద్యం అనేది సరిగా రావడం లేదు. తొక్కడమే కాదు, చెట్లు అనేది పాడవుతున్నాయి. ఇక సగం చెట్టు వరకు టైర్లు అనేది తొక్కడం జరుగుతుంది ఒక సైడ్ కొరగడం వల్ల. అదే కానీ స్ట్రైట్గా ఉన్నట్టయితే ఏమి కాదు, కానీ సైడ్ కొరగడం వల్ల సగం చెట్టు వరకు పాడవడం జరుగుతుంది. అందులో చిక్కుడు చెట్లకు కూడా సేద్యం చేసినప్పుడు మల్లుకోవడానికి ప్లేస్ లేకపోవడం వల్ల ఎన్నిక పోవడం వల్ల అక్కడక్కడ చిక్కుడు చెట్లు కూడా తొక్కడం జరుగుతుంది. ట్రాక్టర్తో సేద్యం చేసేటప్పుడు 2 సైడ్లు బీళ్ళు ఉన్నప్పుడు మాత్రం సేద్యం చేయాలి. ఒక సైడ్ బీడు ఉండి మనం వెనక్కి పోవాలన్నా తక్కువ అయితే సరిపోతుంది, కొంచెం ఎక్కువ పొడవు ఉన్న చేలు అయితే కుదరదు. అందుకని ఒక సైడ్ మాత్రమే. ఇది అందులో కొంచెం చిన్నగా ఉంది కాబట్టి చిక్కుడు చెట్లలోనే సేద్యమైనా సరిపోతుంది. అది కూడా కొంచెం ఎన్నికకి పోయేటప్పుడు నిదానంగా పోతేనే, ఫాస్ట్గా పోయినట్టయితే చెట్లు దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. చిక్కుడు చెట్లు కూడా ఆడికాడికి ఉండడం జరుగుతుంది. ఇంకా కొంచెం పెద్ద అయినాక సేద్యం చేసినట్టయితే చిక్కుడు చెట్లు కూడా పాడయ్యే అవకాశం ఉంది. మన 9 ఇంచ్ టైర్లు కూడా సేద్యానికి అంత అనుకూలంగా ఉండవు. మన ఎద్దుల బండి టైర్లు మాదిరి ఉంటాయి కదా,
మనం చిన్నప్పుడు గుర్రపు బండి టైర్లు అవి వచ్చేసి 1,10,000 1,20,000 ఉంటాయి. అవి అయితే కొంచెం సరిపోతున్నాయి సేద్యానికి. ఇవి వచ్చేసి ఈ 13 ఇంచ్ టైర్లు కానీ 9 ఇంచ్ టైర్లు కానీ మన పత్తిలలో చేసుకోవడానికి సరిపోతుంది. కొంచెం చెట్లు పెద్ద అయినప్పుడు అయితే సరిపోవు, పంట అనేది పాడవుతుంది. అందువల్ల ఈ విధంగా ఎనికి రావాల్సి ఉంటుంది. ఎనికి వచ్చేటప్పుడు కొంచెం సైడ్ పోయినా కానీ పంట అనేది దెబ్బతినడం జరుగుతుంది. మనం సేద్యం చేసి ఎనికి వచ్చినట్టయితే మనం చేసిన సేద్యం పొలం కూడా గట్టిగా అవుతుంది. అదేవిధంగా పంట కూడా తొక్కుతుంది ఎనికి వచ్చేటప్పుడు, అది కూడా గమనించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.